ఆయనే లాస్ట్ టైం ఓడించినా ఆయనకి తెలియక ఓడిపోయాడన్న. ఈసారి ఆయన ముందు గెలవడానికి ఎవరు అభ్యర్థులు లేరు కదన్న. ఆళ్ళ రామకృష్ణారెడ్డి భయపడి వేరే వాళ్ళకి ఇచ్చుకోండి నాకు వద్దని దండం పెట్టాడు కదా. అది ఈసారి మంగళగిరిలో పక్కా లోకేషే. పైన రాష్ట్రంలో టీడీపీ వస్తేనే మంచి జరిగిద్ది. నేను వస్తే ఇంకా ఈ ఉండేవి కూడా ఉండవు, మొత్తం పడవు. మేము కూడా వేరే రాష్ట్రానికి వెళ్ళిపోతాం. ఈ 5 ఏళ్ళుగా ఒక్కసారి కూడా రంజాన్ తోఫా ఇవ్వలేదు కదా సార్. పోయినసారి ఎప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు మాకు రంజాన్ తోఫా ఇచ్చారు, ఇప్పుడు ఇవ్వలేదు. సొంత ఇల్లు వాళ్ళు ఉన్న వాళ్ళకే సొంత ఇల్లు ఇచ్చారు కానీ మాకు అసలు ఇల్లు అంటూ లేదు. మా లాంటి వాళ్ళకి ఇల్లే రాలేదు ఇప్పటి వరకు. మేము చెప్పాము సార్, మేము పెట్టుకున్నాం 1కి 5 సార్లు 10 సార్లు మేము పెట్టుకున్నా కూడా మాకంటూ రాలేదు. అందులో మా హస్బెండ్ హ్యాండిక్యాప్డ్, తను నడవలేడు, నేను ఒక్కదాన్ని తెచ్చుకోవాలి, నాకు 2 పిల్లలు. మేము అలాంటిది రేట్లు పెరిగిపోవటం వల్ల, పనులు సరిగ్గా లేకపోవటం వల్ల మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం. అలాంటివి మా లాంటి వాళ్ళకి ఏం న్యాయం జరగలేదు కదా సార్. వచ్చే పథకాలు అయితే వచ్చినాయి, నేను తీసుకున్న ఆ పథకాలు వచ్చినట్టు ఎటల్లాలో అటే వెళ్ళిపోతున్నాయి. అది ఎవరు బాగుపడతాం అయితే బాగుపడ్డారు కానీ బాగుపడే వాళ్ళు ఉన్న వాళ్ళు బాగుపడ్డారు, లేని వాళ్ళు ఎవరు బాగుపడాల. అది ఇంకా లేని వాళ్ళు ఇంకా కిందకే వెళ్ళిపోతారు కదా సార్. ఉన్న వాళ్ళు పైకి వస్తున్నారు, లేని వాళ్ళు ఏముంది. అది మంగళగిరి పరిస్థితి ఏ విధంగా ఉంది? ఇప్పుడు మంగళగిరిలో పరిస్థితి అనేది అది మనం టీడీపీకే ఎక్కువగా అనుకుంటున్నారు. అది రేపు వచ్చేదాన్ని బట్టి తెలిసిద్ది సార్. అది మనకైతే అనుకోవటం బట్టి అనుకుంటున్నారులే కానీ ఎవరు బాగా చేస్తారు, ఎవరు వచ్చినా కూడా 1 సెంటు భూమి మాలాంటి వాళ్ళకి ఇస్తే మంచిది సార్, పేదవాళ్ళకంటూ ఇస్తే మంచిది సార్. అది లోకేష్ గారికి ఆయన మీద ఏమైనా మార్పు అనేది వచ్చిందంటారు? ఆయన మీద మార్పు అనేది ఎవరికి మాకు తెలియదు సార్. మేము ఏంటంటే మేము పనులు చేసుకో మంచోళ్ళే అనుకుంటాం కానీ ఇప్పుడు ఎవరైనా వచ్చి చెప్తే మేము మంచోళ్ళు అనుకుంటాం సార్. అందుకే నమ్మేసి మేము ఓట్లు వేస్తాం, తర్వాత జరిగేది మేము చెప్పలేం కదా సార్. అది 2024 ఎలక్షన్లో మరి ఏం కోరుకుంటున్నాం? మేమైతే మార్పే కోరుకుంటున్నాం సార్. అది అన్ని విధాలుగా పేదోళ్ళకి మంచి జరగాలి, రేట్లు తగ్గాలి, ఫస్ట్ పిల్లలకు మంచి చదువు కావాలి అనేదే కోరుకుంటున్నాం. ఉద్యోగాలు కానీ ఇప్పుడు వరకు చదువుకున్న వాళ్ళకి ఒక ఉద్యోగం లేదు కదా సార్. ఇప్పుడు మామూలుగా నేను చదువుకొని ఉన్నాను, నేను ఇలా రోడ్ల పని చేసుకోవడం తప్ప వేరేదేం లేదు. నాదంటే వదిలేసాను, మేము చిన్న చదువులు చదువుకున్నాం అనుకోండి, పెద్ద చదువుకున్న పరిస్థితి కూడా అదే కదా సార్. అది ఉద్యోగం అన్నా ఒకటి ఉంటే ఫ్యామిలీని పోషించుకుంటారు కదా సార్. అది